హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన వైజాగ్. ఇవాళ శివరాత్రి అనగానే వైజాగ్ వాళ్ళందరికీ గుర్తొచ్చేది ఆర్కే బీచ్లో ఈ కోటి శివలింగాలు. సుమారు 39 సంవత్సరాలుగా సుబ్రహ్మరెడ్డి గారు ఇక్కడ మహాశివరాత్రి సంబరాలు చాలా గ్రాండ్గా చేస్తున్నారు. సో చూద్దాం అసలు ఈ సంవత్సరం శివరాత్రి ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి, ఎంతమంది వచ్చారు, ఇవన్నీ మీకోసం చూపించబోతాం. స్టే విత్ us. ఆర్కే బీచ్లో కోటి శివలింగాలు ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆర్గనైజింగ్ టీం అంతా ఉన్నారు. సార్ నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నమస్తే అండి, నా పేరు చంద్రశేఖర్. ముందుగా సమస్త భక్తులకి శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఈ కార్యక్రమం గత 39 సంవత్సరాలుగా ఇదే విశాఖ బీచ్లో అందరు భక్తులు 39 సంవత్సరాలుగా చక్కగా అభిషేకం చేసుకుంటూ 1,08,00,000 అభిషేకం చేసుకునే అదృష్టం చాలా అరుదుగా ఆంధ్రప్రదేశే కాక సమస్త ఇండియాలో కూడా లేదండి. ఈ కార్యక్రమం ఇంత ఘనంగా జరగటానికి కారణం దీనికి ఉన్న నమ్మకము, భక్తి ఇప్పటి వరకు చెక్కు చెదరలేదండి. ఇలాగే 39 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇప్పటికీ ఎవ్రీ ఇయర్ 10,000 నుంచి మొదలుకున్న జనము ఇప్పుడు లక్షలాదిగా ఈ సాగర్ తీరాన్న ఉదయం పూట రావటము, ఉదయం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు జాగారం చేసుకుని ఈ కార్యక్రమం ముగించే వరకు కూడా ఉండటం, అది మాకెంతో తృప్తినిచ్చే ప్రోగ్రాం అండి. చేసి చక్కగా విశాఖ వాస్తవ్యులందరూ వచ్చి తరించాలని కోరుకుంటున్నాం. ఇది 39 ఇయర్స్ నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు కదా, ఫస్ట్ ఇయర్ గుర్తుందా? సార్ నాకు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు నేను బాగా 3-4 వేళ్ల అబ్బాయిని. బట్ ఇది ఈ కార్యక్రమంకి సృష్టికర్త మా నాన్నగారు, అలాగే మా దత్తపుత్రుగా నేను, మా నాన్నగారి కర్తవ్యాన్ని మా చేతిలో వచ్చింది. ఈ కమిటీ కాకినాడ నుంచి స్థాపితమైందండి. మాది కాకినాడలో కుంభాభిషేకం వాళ్ళ టెంపుల్ చాలా పెద్దది. అక్కడి నుంచి సుబ్రహ్మరెడ్డి గారు ఈ పర్టికులర్ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా ఆయన ఆధ్వర్యంలోనే ఇన్ని సంవత్సరాలు ఆయనే ఒక దీక్షగా తీసుకుని చేయటం జరిగింది. ఆయన అనుసంధానంతో, ఆయన అండదండలతోనే ఇన్ని సంవత్సరాలు ఈ కార్యక్రమానికి సృష్టికర్తగా, అలాగే అన్ని దాంట్లోని ఆయన మాకు సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సంవత్సరం ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతమందికి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సార్ జనరల్గా ఎవ్రీ ఇయర్ మేము ఎక్స్పెక్ట్ చేసేది దగ్గర 1,00,000 మంది వరకు రావస్తారు సార్. ఈ ఏడాది గవర్నమెంట్స్ రికార్డ్స్ ప్రకారము అత్యంత జనం వచ్చే అవకాశం ఉందండి. సాయంత్రం వరకు దగ్గర 50,000 నుంచి 1,00,000 వరకు జనము మాకు వచ్చే అవకాశం ఎక్కువ కనబడుతుందండి. అలాగే రాత్రి జాగారం కూడా కార్యక్రమాలు ఉన్నాయి బీచ్లో. కాబట్టి ఇది రాత్రి నుంచి పగలు స్నానం చేసే వరకు కూడా జనం వస్తూ పోతూ ఉంటారండి. నాకు తెలిసి పాత జరిగిన కార్యక్రమాలతో చూసుకునేట్టయితే 2,00,000 నుంచి 5,00,000 కూడా రావడం జరిగింది. అలాగే ఈసారి కూడా వస్తుందని మేము కోరుకుంటున్నాము. సో కమిటీ తరఫున మీరు భక్తులకి సౌకర్యాలు ఏంటి అందిస్తున్నారు? సార్ సౌకర్యాలంటే అదృష్టవశాత్తు ఇక్కడున్న మున్సిపాలిటీ కూడా మాకు చాలా మద్దతు చేస్తుందండి. అంటే ఇక్కడ స్నానం గదులు కానీ, తర్వాత టాయిలెట్స్ కానీ, అలాగే ఇక్కడ ఉండటానికి టెంట్స్ కూడా మేము చాలా కన్వీనియంట్గా వేయడం జరిగిందండి. చిన్నపిల్లలకి కూడా చాలా ఎండకి తాకిడి తట్టుకునే విధంగా కొంచెం నీడ ప్రదేశాన్ని తయారు చేయడం జరిగిందండి. కాబట్టి ఎవరు కూడా ఎక్కడ కూడా మీకు వడదెబ్బ తగిలే అవకాశం కూడా లేకుండా చక్కగా కార్యక్రమాన్ని చూసి వెళ్ళేలాగే పెట్టామండి. జనరల్గా ప్రతి శివరాత్రి, అంటే నేను చిన్నప్పటి నుంచి వస్తున్నాను ఇక్కడికి, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నైట్ టైం వస్తారు. ఆఫ్టర్ 6, ఆఫ్టర్ 7 వాళ్ళకి స్పెషల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటున్నాయి. ఈ సంవత్సరం అలాంటి ఏమైనా ప్లాన్ చేస్తారా? అంటే ఇది దైవ కార్యక్రమం కాబట్టి మోస్ట్లీ మావన్నీ దైవకి సంబంధించిన కార్యక్రమాలే ఉంటాయండి. రాత్రిపూట మేము బుర్రకథ,
ఇలాంటివి అంటే తిరునాళ్ళలో జరిగే కార్యక్రమాలని మేము చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం కళ్యాణం తర్వాత జరిగే ఈ కార్యక్రమం చాలా ఘనంగా ఉంటుందండి. ఈ చుట్టుపక్కల చాలామంది సాయంత్రం పూట చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది మమ్మల్ని చూసి. ఆ కార్యక్రమంలో మేబీ ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు కావచ్చు, బట్ మా కార్యక్రమం మట్టుకు పరిశుద్ధంగా దేవుడికి సంబంధించిన విషయాలే జరుగుతాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే చేయాలి. వైజాగ్కి ఇది ఒక ల్యాండ్ మార్క్ లాగా. శివరాత్రి అనగానే వైజాగ్ వాళ్ళందరికీ ఆర్కే బీచ్ గుర్తొచ్చేలాగా 39 సంవత్సరాలుగా చేస్తున్నారు. ఇది నిరంతరం ఉండాలని మేము మనస్ఫూర్తిగా. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కొండవేడి అశోక్ కుమార్ అండి. నేను ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమానికి రెగ్యులర్గా ఇచ్చేస్తున్నాను. ప్రతి సంవత్సరం మన కార్యక్రమాలన్నీ బాగా జరిగేవి. ఈ లింగాల కార్యక్రమం సుబ్రహ్మరెడ్డి గారు ఈ విధంగా చేయడం అనేది చాలా అద్భుతం అండి. ప్రతి సంవత్సరం బాగా దర్శించుకొని అభిషేకాలు చేసి అందరికీ అవకాశం కల్పించి జనాలందరికీ బాగా ఇది చేస్తున్నందువల్ల ప్రజలందరికీ అవకాశం కల్పించి ప్రతి సంవత్సరం ఇంకా డెవలప్ చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ మహాశివుడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జేసీఐ అనే ఒక ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ కొన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ ప్రసాదం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు. సో వాళ్ళతో ఉన్నాం మనం. ముందుగా జేసీఐ ప్రెసిడెంట్తో మాట్లాడదాం. మీ పేరు చెప్పండి. అందరికీ నమస్కారం అండి. మహాశివరాత్రి శుభాకాంక్షలు. నా పేరు ప్రతాప్ కుమార్ గొంటి. నేను జేసీఐ వాలంటీర్ ప్రెసిడెంట్ని. సో ఈ గత 2008 నుంచి కూడా మేము ఈ అన్నదాన కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది. బీచ్ రోడ్లో 500 కేజీల నుంచి స్టార్ట్ చేశాము. ఈ ఇయర్ కూడా 250 కేజీలు పులిహారని పంచడం జరిగింది. కొన్ని వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అన్నప్రసాదాలను స్వీకరించడం జరిగింది. సో ఇక్కడికి వచ్చినటువంటి మా పాస్ట్ ప్రెసిడెంట్స్, మా వాలంటీర్ టీమ్, ఎల్జీబీ మెంబర్స్, మా ప్రాజెక్ట్ చైర్మన్ శ్రావణ్ గారు, అందరి టీమ్ కృషితో ఇది ముందుకెళ్ళిందండి. మా అడ్వైజర్ రతన్ గారు కూడా చాలా సపోర్ట్ చేశారు. మా పాస్ట్ ప్రెసిడెంట్ జ్యోతి గారు కూడా చాలా సపోర్ట్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్.
సో ఇప్పుడు అడ్వైజర్ రతన్ గారితో మాట్లాడదాం. కొన్ని సంవత్సరాలుగా 2008 నుంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా. సో 2008కి ఇప్పటికి ఇక్కడున్న డిఫరెన్స్ ఏంటి చెప్పండి. 2008కి ఇప్పటికి డెవలప్మెంట్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. అప్పట్లోని పంచేవాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, జనాభా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు పంచేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు, పుచ్చుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటున్నారు. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ అయితే మాత్రం దేర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్. పబ్లిక్ కూడా పెరిగారు. ఇయర్ బై ఇయర్ మా జేసీఐ వాల్టర్ తరపు నుంచి ఫస్ట్ 200 kgsతో స్టార్ట్ చేసాం. ఇవాళకి సంవత్సరం 50 kgs 100 kgs అలా పెరుగుతూ ఉంది మాకు. సో ఫర్ దట్ సిన్సియర్లీ థ్యాంక్స్ ఈచ్ అండ్ ఎవ్రీ పాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ జేసీఐ వాల్టర్ ఫర్ సపోర్టింగ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. ఇవాళ శివరాత్రితో పాటు ఉమెన్స్ డే. సో ముందుగా మీకు ఉమెన్స్ డే శుభాకాంక్షలు. సో మీరు చెప్పండి, ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది ఏంటి? ఎవ్రీ ఇయర్ ఇక్కడ ప్రసాదం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. సో ఇంతమంది వచ్చి ప్రసాదం తీసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఐ థింక్ ఈ రోజు కూడా చాలా వరకు అయిపోయింది. అంటే అంతమంది జనాల్ని క్రౌడ్ని కంట్రోల్ చేయడం అది చాలా కష్టమైంది. థ్యాంక్స్ టు అవర్ ప్రెసిడెంట్ ప్రతాప్ గారు అండ్ పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరూ ముందుకు వచ్చి డొనేషన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కంగ్రాచులేట్ అవర్ ప్రాజెక్ట్ చైర్మన్ శ్రావణ్ గారు ఆల్సో. సో శ్రావణ్ అనే అతను ఈ ప్రాజెక్ట్ మొత్తం లీడ్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ ఇన్ డీలింగ్ దిస్ ప్రాజెక్ట్? నమస్కారం అండి, నా పేరు శ్రావణ్ కుమార్, జేసీ వాల్టర్ మెంబర్ని. సో ఈ ఇయర్ ఈ ప్రపోజల్ వచ్చినప్పుడు నాకు ఎందుకో చాలా హార్ట్కి టచ్ అయ్యి ఈ ప్రోగ్రామ్ని చేయాలని నేను ముందుకొచ్చాను. సో ఇది ఎందుకంటే 2008లో మా సీనియర్స్ ఎవరైతే స్టార్ట్ చేశారో ఆ లెగసీని టిల్ డేట్ కంటిన్యూ చేస్తున్నాము. సో ఆ చేస్తున్న దానిలో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జేసీ వాల్టర్కి, మా ప్రెసిడెంట్స్కి అండ్ ఆ లెగసీని కంటిన్యూ చేయడానికి నాకు ఓకే చెప్పిన మా పాస్ట్ ప్రెసిడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. అలాగే ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ అవ్వడానికి డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ. తీరు 4:30 వరకు అవ్వాల్సిన ప్రోగ్రామ్ ఇప్పుడు చూసినట్లయితే 1:32 కల్లా కంప్లీట్ అయిపోతుంది. అది ఎందువల్ల అంటే అంతమంది జనాలు భక్తులు వచ్చారు. మార్నింగే చాలా మంది రావడం స్టార్ట్ చేశారు. అంటే ఈ టైం ఈసారికి ప్రతి ఇయర్ యాక్చువల్లీ మార్నింగ్ కొంతమంది, మధ్యాహ్నం కొంతమంది, సాయంత్రం కొంతమంది వచ్చేవారు. ఈ రోజు మరి ఏంటో అందరూ మార్నింగే వచ్చి రావడం జరుగుతుంది. సో ఇది ఆర్కే బీచ్ దగ్గర శివరాత్రి ఉత్సవాలు ఏదైతే మనం చూస్తున్నాం, కోట్లి శివలింగాల ఉత్సవంతో పాటు ఇక్కడ ఆర్కే బీచ్లో జరుగుతున్న ప్రోగ్రామ్ తాలూకా విశేషాలు, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, వైజాగ్ అప్డేట్స్ కోసం మన వైజాగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రేక్షకులందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు, అలాగే శివరాత్రి శుభాకాంక్షలు.